తెలుగువారి వంటలో ఇవాళ పొటాటో రైస్ ఎలా చేయాలి, దానికి కావలసిన పదార్థాలు నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. కావలసిన పదార్థాలు మీకు బియ్యము నేను 2 గ్లాసెస్ తీసుకున్నాను. హాఫ్ అన్ అవర్ ముందు ఇలా నానబెట్టి పక్కకు పెట్టుకున్నాను. ఆ తర్వాత పొటాటోస్ 2 గ్లాసెస్కి మీరు పెద్దవైతే ఒక 3 తీసుకోండి, చిన్నవైతే 4 తీసుకోండి. ఇలా పొట్టు తీసి ముక్కలుగా ఈ సైజ్ ముక్కలుగా కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. టమోటాలు 2, ఆ తర్వాత ఆనియన్ ఒక పెద్దదైతే 1, చిన్నదైతే 2, అల్లం వెల్లుల్లి ఒక టేబుల్ స్పూన్ నేను ఇట్లా క్రష్గా కట్ చేసి పెట్టాను. ఆయిల్, మీకు హోల్ గరం మసాలా, జీరా, పచ్చిమిరపకాయలు, పసుపు పొడి, కారము, ఉప్పు. కారం వచ్చి మీకు హాఫ్ టేబుల్ స్పూను, పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత. ఇవి కావాల్సిన పదార్థాలు. తీసుకోండి. ఆ ప్యాన్లో ఫస్ట్ మనము హోల్ గరం మసాలా వేసుకోవాలి. దీంట్లో ఆయిల్ నేను 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. హోల్ గరం మసాలా వేసుకున్నాను. ఆ తర్వాత బాగా వేగిన తర్వాత మనము పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. కొద్దిగా వేగాలి. నేను హాఫ్ ఆయిల్ హాఫ్ నెయ్యి తీసుకున్నాను. మీకు అంత ఆయిలే కూడా తీసుకోవచ్చు. ఇది వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, తర్వాత అల్లం బాగా వేగిన తర్వాత మనము ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ పొటాటోస్ వేసుకోవాలి. ఆనియన్స్ మీ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకోవాలి. పొటాటో కూడా వేసుకోండి. దీంతోనే ఇలా ఇందులోకే మీరు పొటాటో కూడా వేసుకొని ఒక 3/4 కొద్దిగా మీకు ఆయిల్ కానీ ఆ తర్వాత మీరు అంత బాగా వేగితేనే మీరు టమోటా మళ్ళీ ఆ రైస్ కూడా వేసుకోవాలి. పొటాటో రైస్కి చాలా సింపుల్గా మీరు చేసుకోవచ్చు. అంటే బాక్సెస్కి వీటికి బాగా ఉంటుంది. ఇది ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. ఒక 2 to 3 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మనకు టమోటాస్ కూడా వేసుకోవాలి. ఇలా ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. వాటర్ అంతా తీసేసి వేసుకోవాలి. ఇది కూడా మనము బాగా వేపుకోవాలి. అప్పుడే మీకు ఈజీగా ఫ్రై అవుతుంది. అంటే ఈజీగా మీకు ఉడకడానికి కానీ అండ్ ఫ్లేవర్స్ కానీ బాగా పడుతుంది బియ్యంలోకి ఇట్లా వేసుకుంటే. ఇలా వేసుకున్న తర్వాత మనము కొద్దిసేపు వేగిన తర్వాత మనము టమోటాలు, ఆ తర్వాత కారము, పసుపొడి వేసుకోవాలి. అలా చూసారా 2 మినిట్స్ వేగిన తర్వాత మీకు టమోటాలు, ఆ తర్వాత కారము, పసుపు వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఎంత కలర్ఫుల్గా మీకు ఎల్లోగా అట్ ది సేమ్ టైం మసాలాలన్నీ వచ్చేసింది. అన్నానికి అన్నిటికీ పట్టేసింది. దీనిలో ఇప్పుడు మనము నీళ్లు పోసుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న వాటరు 1కి 2 వేసుకోండి రేషియో. బాస్మతి రైస్ అయితే, ఆ తర్వాత సోనా మసూరి అయితే 1కి 2 కాలలా వేసుకోండి. ఇప్పుడు దీన్ని మనము 2 విజిల్స్ టు 3 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. మ్యాక్సిమం 3 విజిల్స్. చూసారా కలర్ఫుల్గా అండ్ టేస్టీ కూడా. మీకు చాలా సింపుల్గా అయిపోతుంది రైస్. మీరేమి మీరు ఏం ఫ్లేవర్స్ కూడా అక్కర్లేదు. దీన్ని ఇప్పుడు మూత పెట్టేయాలి. మనము ఉప్పు వేసుకొని మ్యాక్సిమం 3 విజిల్స్, దానికన్నా ఎక్కువ అయితే మీకు అడుగంటుతుంది. 2 to 3 విజిల్స్ రానిచ్చేసి మీరు సర్వింగ్ బౌల్లో తీసుకోండి. చివరిగా మనం తీసుకున్న ఉప్పుని వేసుకొని టేస్ట్ చూసి తర్వాత మూత పెట్టుకోండి. ఇలా మీరు కుక్కర్ 3 విజిల్స్ వచ్చిన తర్వాత చూసారా మీకు ఎంత బాగా ఉడికిపోయిందో. జస్ట్ మీరు ఇలా ఫోక్తో కలపెట్టి మీరు దీన్ని చూసారా పొటాటో కూడా బాగా బాయిల్ అయిపోయింది. దీన్ని బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా మీకు పొటాటో ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఇలా ప్లేట్లో తీసుకొని రైతాతో కానీ లేదా దమ్ ఆలూతో కానీ లేదా కుర్మాతో కానీ సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా పొటాటో రైస్ రెడీ అయిపోయింది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మా తెలుగువారి వంటలో సబ్స్క్రైబ్ కండి. థ్యాంక్స్ ఈ వీడియో చూసినందుకు.